వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్లో మృతి చెందిన దానయ్య కుటుంబానికి అండగా ఉంటామని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు పిల్లల చదువుల బాధ్యత తాను తీసుకుంటానన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దానయ్య కుటుంబాన్ని రామచంద్ర యాదవ్ పరామర్శించారు. రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ అంశాన్ని చాలా చిన్న విషయంగా ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన వారి ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కుమారుడిని వెనక వేసుకొని వస్తూ బాధిత కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ వారికి ₹1,00,000 ఇస్తాము లేదంటే ఉద్యోగం ఇస్తామంటూ చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి ఉండడం చాలా దురదృష్టకరమైన సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు జరిగితే ఇలాగే స్పందిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రాష్ట్రానికి అవసరమా అని రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.